హాయ్ ఎవ్రీబడి. ఈరోజు సోయా కర్రీ తింటే 1 వీక్లో 2 kgs లాస్ అవ్వచ్చు. ధనియాలు ఎందుకు డాడీ? ధనియాలు పౌడర్ నాన్న. ఈ పౌడరు ఫైనల్లో సోయాకి ఫైనల్లో ధనియాల పౌడర్ని యాడ్ చేస్తారు. సో ఫ్రై చేసి మిక్సీ కొట్టుకోవాలి. బేసిక్గా చాలామంది నైట్ రైస్ తినడం వల్ల వెయిట్ పెరిగిపోతుంటారండి. సో చపాతీ విత్ సోయా కర్రీ తింటే ఏంటంటే 1 వీక్లో 2 kgs తగ్గుతారు. సో మీకు అప్పుడు మధ్యాహ్నం లైట్గా రైస్ తీసుకున్న నైట్ కనుక చపాతీ ఎక్కువ క్యాలరీస్ ఉండవు కాబట్టి ఫ్యాట్ ఫుడ్ ఉండదు కాబట్టి సోయా అంటే మిల్ మేకర్ అనమాట. సో మనం మిల్ మేకర్ చేసుకోవడం వల్ల తగ్గచ్చు కాదు తగ్గుతారు. ఐ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ మా ఇంట్లో మిల్ మేకర్ కర్రీ చాలా చేస్తారు. ఫస్ట్లో నేను కూడా మిల్ మేకర్ తినేదాన్నే కాదు, కానీ తర్వాత ఆ టేస్ట్కి బాగా అలవాటు పడిపోయాను అనమాట. అండ్ వెయిట్ చాలా తొందరగా తగ్గిపోవచ్చు అండి. మీరు కనుక వీక్లీ 3-4 times ప్రతిరోజు మిల్ మేకర్ తింటూ ఉంటే తొందరగా వెయిట్ తగ్గిపోతుంటారు. సో పక్కా ట్రై చేయండి. సో ఈ ధనియాలు ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు మనం. చేసేసుకొని మిక్సీ చేసుకొని మిల్ మేకర్కి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ వేస్తున్నాం ఆనియన్స్ ఫ్రైకి. పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి. నానా అవి అంత ప్యాన్స్ అంటే ఆనియన్స్ వేయచ్చు కదా, నా మీద కూడా పడుతుంది. రికార్డ్ అవుతుంది. వేయనా ఆనియన్స్? ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుంటాం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చాలా సింపుల్ కర్రీ అండి, 15-20 minutesలో అయిపోతుంది. ఒకవేళ మీకు సోయా మిల్ మేకర్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, చాలా మంచిది. మీరు ఎప్పుడైనా వెజ్ పులావ్ చేసుకున్నా వెజ్ బిర్యానీ చేసుకున్నా అందులో కూడా మిల్ మేకర్ వేసుకోండి. మటన్ ఫీలింగ్ వస్తుంది తినేటప్పుడు. సో మిల్ మేకర్ అక్కడ నానబెట్టి పెట్టాను కదా, వాటర్లో నానబెట్టాము. ఒక 5-10 minutes చాలు, నానిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న ధనియాలు ఇప్పుడు మిక్సీ చేసుకుంటాం. ఇది బూరె. నాన్న చెప్పు. ఇప్పుడు బ్రౌనిష్ అయిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా, ఎక్కువ కాకుండా చాలామంది తొందరగా సన్నగా అవ్వాలని చెప్పి కడుపు ఉంటారు కానీ అవేం చేయవసరం లేదండి. మీ బాడీ మీద మీ గ్రిప్ ఉండాలి. మార్నింగ్ లేచి లెమన్ వాటర్ ఇలాంటివి తాగుతూ ఉండండి. ఫుడ్ కొంచెం లైట్గా తీసుకోండి. కడుపు అయితే మార్చుకోకండి సన్నగా అవ్వాలని చెప్పి. నైట్ చపాతీస్ తినండి, వర్కౌట్ చేస్తూ ఉండండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. మీరేదో మేము లావుగా ఉన్నాము అని చెప్పి ఇన్ఫీరియారిటీ పెంచుకోకండి. మీరు తక్కువగా ఎప్పుడు చూసుకోకండి. మంచి ఫుడ్ తీసుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకండి. లావుగా ఉంటేనే అందంగా ఉండరా? ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి. మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి, ఆటోమేటిక్గా సన్నగా అవుతారు. మా మదర్ 80 kilos ఉండేవాళ్ళండి, కానీ ఇప్పుడు మా మమ్మీ 70 డాడీ ఇప్పుడు 70కి వచ్చి ఉంటారా? 60. మా మమ్మీ చాలా తగ్గారండి. మా మమ్మీ వర్కౌట్ చేసేవాళ్ళు
ఫుడ్ తినేవాళ్ళు కానీ సరైన క్వాంటిటీలో తినేవాళ్ళు సోయా బాగా అలవాటు చేసుకున్నారు మా మమ్మీ. సోయా అలవాటు చేసుకున్నప్పటి నుంచి చాలా తగ్గారు. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం సోయా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు టమాటోస్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్, కారం, మీరు అన్నీ తినచ్చండి. ఉప్పులు కారాలు అన్నీ తినచ్చు. ఉల్లిపాయల్లో క్యాలరీస్ ఏమి ఉండవు. మహా అయితే 1 ఉంటుంది అంతే. సాల్ట్ సోయాలో అయితే 0% క్యాలరీస్ అండి. మీరు హ్యాపీగా రోజు నైట్ చపాతీస్లో తినచ్చు. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాము. ఇప్పుడు లైట్గా చికెన్ మసాలా వేస్తాం అన్నమాట. ఇందులో కొంచెం ఫ్లేవర్కి లైట్గా చూసారా అంతే. సోయా యాడ్ చేసేద్దాం. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఎందుకంటే ఆ మసాలా అంతా సోయాకి పట్టాలి కదా. మగ్గుతున్నాయండి మిల్ మేకర్ లోపల. మసాలా మొత్తం మిల్ మేకర్కి పడుతుంది. అయిపోయింది ఒక 5 minutes. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం. బేసిక్గా చాలామంది ఇగురు టైప్లో కావాలంటే అలానే తినచ్చు, ఇంకొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా ఉంచుకొని. మేము బేసిక్గా వాటర్తో తింటామన్నమాట, కొంచెం లిక్విడీ టైప్లో. అన్ని వాటర్ ఉన్నాయి ఏంటబ్బా అనుకోకండి, అవన్నీ పీల్ చేసుకుంటారు మిల్ మేకర్. అండ్ మేము బేసిక్గా లిక్విడ్గానే తింటాము. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాటర్ వేసి మూత పెట్టేసుకున్నాం. ఎంతసేపు పెట్టాలి నాన్న? 10 minutes పెట్టుకోవాలి. 10 to 15 minutes అండి. 15 minutes తర్వాత సైడ్స్ నుంచి వేపర్ వస్తూ ఉంటుంది. సో మనం మూత తీసేసి లాస్ట్లో మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ధనియాలు దాంతో చేసిన పౌడర్ అది వేసుకోవాలి. మీకు ఇంకో సూపర్ టిప్ చెప్పాలంటే యాపిల్ వెనిగర్ అని ఒకటి దొరుకుతుందండి. యాపిల్ సిడర్ వెనిగర్ అంటారు దాన్ని. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ లేకపోతే బయట జనరల్ స్టోర్స్లో కానీ కొనుక్కోవచ్చు. అది కనుక పొద్దున్నే లేచి ఖాళీ కడుపున 1 glass వాటర్లో 2 tablespoons యాపిల్ వెనిగర్ కలుపుకొని కళ్ళు మూసుకొని తాగేశారంటే అది కూడా మంచి బాడీ ఫ్యాట్ని తగ్గించేస్తుంది. మీరు 2 రోజులు చేసి అమ్మో చేదుగా ఉంది, అమ్మో వగరుగా ఉంది, నా వల్ల కాదు అంటే అవ్వదండి. ఖచ్చితంగా ఒక 2 weeks తాగితే మీకు రిజల్ట్స్ కనిపించిపోతే మెయిన్గా పొట్ట తగ్గుతుంది అనమాట. దానివల్ల స్టమక్ బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో ఇది 10 minutes ఉడకాలి. ఉడికాక నేను మీకు చూపిస్తాను నెక్స్ట్. 10 minutes కంప్లీట్ అయిందండి. చూసారా మంచిగా మరిగిపోతున్నాయి సోయా. సో ముందు మనం చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ బాగా ఉడికి సో ఫైనల్గా మన సోయా కర్రీ కంప్లీట్ అయిపోయింది.
ప్రతిరోజు తినండి. నా సజెషన్ ఏంటంటే మీకు విరక్తి వచ్చే వరకు తినండి. ప్రతిరోజు తింటూ ఉండండి. నైట్ చపాతీస్లో బాగా సన్నగా అవుతారు. ఎందుకంటే మీకు క్యాలరీ లెవెల్స్ ఇవన్నీ తగ్గిపోతుంటాయి. దానికి తోడు మీరు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి సో కొత్తగా ఫ్యాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో మ్యాక్స్ తగ్గుతారు. వీక్కి 2 కేజీస్ అయితే పక్కా తగ్గుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఉపయోగపడే వీడియోస్ మేము అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.